హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం వర్కింగ్ విత్ ఆర్ఎం కమాండ్. ఆర్ఎం కమాండ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఫైల్ గాని, డైరెక్టరీ గాని మనం రిమూవ్ చేసుకోవడం కోసం ఆర్ఎం కమాండ్‌ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఆర్ అంటే రిక్వెస్ట్‌లీ, ఎఫ్ అంటే ఫోర్స్‌ఫుల్లీ. ఇప్పుడు ఆర్ఎం కమాండ్ యూజ్ చేసుకొని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. గో టు మొబైల్ సిస్టమ్ హియర్. ఎల్ఎల్ ఎంట్రీస్‌ని ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. రాజేష్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఎల్ఎల్ ఎంట్రీస్ నీకు రాజేష్ అనే ఫైల్ క్రియేట్ అయింది కదా! ఈ రాజేష్ అనే ఫైల్‌ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఆర్ఎం రాజేష్ ఫైల్ నేమ్ వచ్చేసి రాజేష్ కదా! ఆ రాజేష్ తీసుకున్నా. ఇక్కడ యెస్ ఆర్ నో అడుగుతుంది. యెస్ నాకు డిలీట్ అవ్వాలి కాబట్టి యెస్ అని ఇచ్చా. ఇక్కడ నీకు రాజేష్ అనే ఫైల్ కనపడుతుందా? అంటే డిలీట్ అయిపోయింది. అంటే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుంటా. సెర్చ్ ఫైల్ 2 అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. ఎల్ఎల్ఎం ఇచ్చిన ఇక్కడ ఫైల్ 2 అనేది క్రియేట్ అయింది కదా! ఇప్పుడు నేనేమి ఇస్తా అంటే ఆర్ఎం హైఫన్ ఎఫ్ ఇచ్చి ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ 2. ఇక్కడ ఎంటర్ కొట్టు నీకు డైరెక్ట్‌గా డిలీట్ అయిపోయింది. అక్కడ ఆర్ఎం ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే నీకు యెస్ ఆర్ నో అని అడిగింది. ఇక్కడ డైరెక్ట్ డిలీట్ అయిపోవాలి మనకు ఫోర్స్‌ఫుల్‌గా అంటే ఎఫ్ అంటే ఫోర్స్‌ఫుల్ అనమాట. ఆర్ఎం హైఫన్ ఆర్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చి మనం ఎంటర్ కొడితే మనకి ఫైల్ అనేది రిమూవ్ అయిపోతుంది. క్లియర్? ఓన్లీ ఫైలేనా అంటే డైరెక్టరీ కూడా మనం డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటా. ఎంకేడీఏఆర్ రాజేష్. రాజేష్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నా. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చిన. ఇక్కడ రాజేష్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది కదా! ఇప్పుడు ఈ డైరెక్టరీని కూడా మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఆర్ఎం హైఫన్ ఎఫ్ ఇచ్చి రాజేష్ అని డైరెక్ట్ నేమ్ ఇవ్వు. ఇక్కడ ఎంటర్ కొట్టు. నీకేం చూపిస్తుంది? కెనాట్ రిమూవ్. డైరెక్టరీని డిలీట్ చేయాలంటే మనకి ఆర్ఎం హైఫన్ ఆర్ఎఫ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని డైరెక్ట్ నేమ్ వచ్చేసి రాజేష్ కదా! ఆ రాజేష్ నేమ్ ఇచ్చుకొని ఇక్కడ మనం ఎంటర్ ఇస్తే డిలీట్ అవుతుంది. ఇక్కడ ఆర్ అంటే రిక్వెస్ట్‌లీ అనమాట. ఎఫ్ అంటే ఫోర్స్‌ఫుల్లీ. మనకు అట్ ఎ టైమ్‌లో డిలీట్ అయిపోతుంది. ఒక ఫైల్ గాని, డైరెక్టరీ గాని మనం డిలీట్ చేసుకోవాలా, రిమూవ్ చేసుకోవాలంటే గూడా మనం ఏం జేసుకోవాలంటే ఆర్ఎం కమాండ్‌ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక డైరెక్టరీ డిలీట్ చేస్తాం. ఆ డైరెక్ట్‌లో సబ్ డైరెక్టరీస్ గాని, సబ్ ఫైల్స్ ఉన్నా, ఒక ఫైల్‌లో సబ్ ఫైల్స్, సబ్ డైరెక్టరీ ఉన్నా గూడా అవి గూడా డిలీట్ అయిపోతాయన్నమాట. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సబ్ ఇన్ఫర్మేషన్‌కొచ్చి రోడ్ నంబర్ 1 కేపీహెచ్‌కొచ్చి మా టీమ్‌ని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.